ఈరోజు క్రైస్తవ జీవితానికి కావాల్సిన కొన్ని విషయాలను ఆయన వీడియోలో మనం విందాం. క్రైస్తవ ప్రపంచానికి తెలియాల్సింది కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ తెలియకపోతే మనకి మనం నడుపుతున్న ఈ క్రైస్తవ జీవితానికి ఒక అర్థం లేకుండా ఉంటుంది. మనం నడుపుతున్న ఈ క్రైస్తవ జీవితానికి ఒక అర్థం లేకుండా ఉంటుంది. ఒక 5 పిల్లర్స్ మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ క్రైస్తవ జీవితాన్ని గడిపించడానికి గడపడానికి మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు అనే ఎవరు అనేది మనకు తెలియాలి. ఆయన తెలియాలి కదా. ఓకే, నెంబర్ 1 ఆయన కుమారుడు క్రీస్తు. ఆయన గురించి తెలియాలా? తెలియాలి. మరొక ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి కూడా తెలియాలి. ఎవరు? ఎందుకంటే శత్రువు యొక్క బలం. ఈ క్యారెక్టర్స్ 4 మీద మనకి అవగాహన చాలా ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో అవగాహన ఏంటంటే పరిశుద్ధాత్ముడే. సో నేను దాని గురించి చెప్పలేదు కానీ క్రైస్తవ దైనందిన జీవితంలో గడుపుతున్న మనకు ఈ 4 క్యారెక్టర్ల మీద అవగాహన ఉండాలండి. ఉండాలి. ఈ 4 క్యారెక్టర్ల మీద అవగాహన ఉండాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా సహవాసం చేయాలి. కనుక ఏది క్రైస్తవ ప్రపంచానికి లేదా క్రైస్తవ జీవితానికి అవసరమో దాన్ని పక్కన పెట్టేశాడు మనిషి. ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటే 4 క్యారెక్టర్లు తెలియకపోతే ఎంత ప్రమాదమో, ఆ 4 క్యారెక్టర్ల గురించి తెలియడానికి ఎక్కడికి వెళ్ళాలి? సహవాసానికి వెళ్ళాలి. అందరూ ఉపవాసం ఉన్నారు కదా. పాత ప్రశ్నే కానీ మళ్ళీ అడుగుతున్నాను. ఉపవాసం అంటే ఏంటండి? దేవునితో సహవాసం. ఏమండి? దేవునితో సహవాసం చేయడమే ఉపవాసం. మరి దేవునితో సహవాసం నెలకోసారా? లేకపోతే మనం అప్పుడప్పుడు పెట్టుకుంటున్న 3 రోజుల ఉపవాసమా? ఉపవాసం అనగా దేవునితో సహవాసం అయితే ఆ సహవాసం ఎలా ఉండాలంటే సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించారు. ప్రతివాని మోకాలు వంగవలే, ప్రభు యేసు క్రీస్తే దేవుడని ప్రతివాని నాలుక ఓపవలే, ప్రభు యేసు క్రీస్తే దేవుడని ప్రతివాని నాలుక ఓపవలే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం దైవ ఆరాధన మొదటి వాక్య సందేశాన్ని మనం వినడం జరిగింది. ఇక రెండో భాగంలోకి మనం వచ్చాం. మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు బాబు గారు దేవుని వాక్య పరిచర్యలో రాష్ట్రం అంతా వాడబడచ్చు యూట్యూబ్ ఛానల్లో గొప్ప సందేశాలు ఇస్తూ అనేక సంఘాలని బలపరుస్తూ ఆయన మంచి పరిచారకులుగా కొనసాగుతున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు నేను మన సంఘానికి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి ఆయన వచ్చారు. నెల రోజుల ముందే నేను ఆయన్ని అడిగాను. నెల రోజుల ముందే నేను ఆయన కాల్ సీట్లు బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఆయన మన మధ్యలోకి రావాలని ఆశతో. నేను చెప్తానే ఉన్నాను మన వాళ్ళందరికీ కూడా. కానీ చాలామంది ఈరోజు మేడే హాలిడే అందరూ ఉంటారని అనుకున్నాను. అయినప్పటికీ మీరు కొంతమంది వచ్చారు దేవుని వాక్యం వినడానికి ఆసక్తికరంగా. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవదేవుడు మన మధ్యలోకి తీసుకొచ్చిన దైవజనులు దేవుని ఆత్మచేత నింపబడి మనకు అందించే సందేశం మనకెంతో ఆత్మీయంగా మేలుకరంగా ఉండి మన ఆత్మీయ జీవితాలకి దీవెనకరంగా, మన కుటుంబాలకి దీవెనకరంగా ఉండినట్లు ఆయన మన మధ్యలో బోధిస్తున్నటువంటి ప్రతి అంశం కూడా మనం గ్రహించి దాన్ని మన మనస్సులో ముద్రించుకుని దాని ప్రకారంగా జీవించగలిగినట్లు
దేవుడు కృపా సహాయం దయచేయను గాక. ఆయనకి సమయం ఇచ్చే ముందు ఆయన వర్తమానాన్ని బట్టి దేవుడు మన అందరితో పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మాట్లాడాలని, ప్రతి మాట కూడా మన హృదయాలకి అనుకూలంగా ఉండాలని, ఈ వాక్య సందేశం అంతా దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించాలని మన మధ్యలో ఉన్న ఆళ్ల చిట్టుబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తాను. మహిమోన్నతుడైన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవా ప్రభువా, నీ అందైన గొప్ప కృప చొప్పున ప్రభువా, యొక్క పరిశుద్ధ ప్రభువా తండ్రి ఫాస్టింగ్ ప్రేయర్ను నడిపించుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దయగల మా దేవుడు తండ్రి, దేవా వచ్చిన దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడగలవారని నమ్ముచున్నాము ప్రభువా తండ్రి. ఇంతకు ముందర సెషన్లో ప్రభువా తండ్రి వీడిని వాడుకుని తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువా మీకే వందనాలు తండ్రి. దేవా మేము విశ్వాస వీరులుగా ఎదగాలంటే ప్రభువా ఏం చేయాలో ప్రభువా తండ్రి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా తండ్రి. దేవా ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా యొక్క ప్రభా దైవజనులను ఎత్తిపట్టుకుని ప్రభా మీ బోరగా వాడుకుని తండ్రి ఆయన ద్వారా ప్రభా మాకు ప్రభా మా హృదయాలను నీకు లోబడి ఉండగలిగేటి మాటలను మాట్లాడగలిగారని నమ్ముచు స్తుతిస్తూ ఘనపరుస్తూ సమస్తమును మీకే మహిమ కలుగులాగన మీ కృపా విశ్వాసంలో జీవించలాగన మమ్మల్ని దీవించి ఆశ్రయించమని సమస్తమును మీకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి బాబు గారిని ఆహ్వానిద్దాం. ఆయన పరిచయాన్ని కూడా మీకు చేసుకుంటారు, ఎందుకంటే ఆయన పెద్దగా నన్ను పరిచయం చేయలేదు మీకు. చప్పట్లు కొట్టి బాబు గారిని ఆహ్వానిద్దాం. ఆయన పరిచయాన్ని కూడా మీకు చేసుకుంటారు, ఎందుకంటే ఆయన పెద్దగా నన్ను పరిచయం చేయలేదు మీకు. ఇస్తారు. థ్యాంక్ యూ సార్. తండ్రి మీకు వందనాలు. మీ ఆత్మతో ఎత్తుపట్టుకోండి, బలపరచండి, మీ స్వాధీనం ఉంచుకుని మీరు మాత్రమే మాట్లాడండి. సంఘానికి తగిన విధంగా మీరు నడిపింపు దయచేయండి. మీ దాసుని బలపరచుకోండి, దృఢపరచండి, శక్తిని ఇవ్వండి. ఘోరగా మాత్రం వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించి అనేక ప్రకృతి వైపరీత్యాలు బయట ఉన్న ఆయన కృపలో భద్రపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే ఒకరోజు మనిషి బ్రతికి బట్ట కట్టాడు అంటే కేవలం ఆయన కృప తప్ప మరేమి కాదు పిల్లలు. సో ఈరోజు మనం ఇక్కడ ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఒక సజీవ సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక.